యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని వాక్యము ఆత్మకు ఆహారం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నాకు వకు దీపం నీ వాక్యం. యేసు ప్రభు సాతాను శోధిస్తాడు. 40 దినములు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకు ఆకలిస్తుంది. ఇదే తగిన సమయం అనుకొని సాతాను శోధిస్తాడు. నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో అని. అప్పుడు యేసు ప్రభు సాతానికి ఏలాగున్న జవాబిస్తారో చూడండి. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఆయన సాతానికి జవాబిస్తారనమాట. మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవించును. ఇదొక్క వాక్యము మన జీవితాల్ని, మీ జీవితాల్ని మార్చాలండి. మనిషి దేవుని పోలికగా సృజించబడ్డాడు. దేవుడు ఆత్మ, మనం కూడా ఆత్మే. ఈ ఆత్మని హృదయం అంటాము, అంతరంగ పురుషుడు అంటాము, స్పిరిట్ మ్యాన్ అంటాం. శరీరం అనే మట్టి కుండలో ఈ ఆత్మను ఉంచాడనమాట. కనుక మనం ఎప్పుడు ఏం చెప్పుకోవాలంటే, నేను ఒక ఆత్మని, నాకొక మనసు ఉంది, నేను శరీరంలో జీవిస్తున్నాను, నాకొక వాచ్ ఉంది, గాజు ఉంది, గొలుసు ఉంది, అలాగే శరీరం ఉంది, కానీ నేను శరీరం కాదు. అందుకే మై బాడీ అని చెప్పుకుంటాం, మై మైండ్ అని చెప్పుకుంటాం. కానీ మరి మై ఎవరు? ఆత్మ అనమాట. ఐఎమ్ ఏ స్పిరిట్, ఐ హ్యావ్ ఎ సోల్, ఐ లివ్ ఇన్ ద బాడీ. ఈ జ్ఞానం 3 అనమాట. మనిషి శరీరము, ఔటర్ ఇది, నెక్స్ట్ వచ్చేసి మనస్సు, నెక్స్ట్ ఇన్నర్ మ్యాన్ అనమాట. ఈ శరీరం మట్టిలోంచి తీసుకుంటాడు దేవుడు కదా. కనుక మట్టి నుంచి వచ్చిన దాంతో ఈ శరీరాన్ని మనము పోషించుకుంటాం అన్నమాట. మట్టి నుంచి వచ్చిన శరీరానికి మట్టి నుంచి వచ్చిన ఆహారం, మరి దేవుని నుంచి వచ్చిన ఆత్మ, కనుక ఆహారం కూడా దేవుని నుంచే రావాలన్నమాట. ఏంటి ఆహారం అంటే? యేసుప్రభు అంటారు, నేనే పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం. యోహాను సువార్త 6లో చెప్తారనమాట. సో యేసుప్రభు నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట దేవుని నోటిలోంచి, పాత నిబంధనలో దేవుడు మాట్లాడతారు. దేవుడు వచించిన ప్రతి వాక్కు వలన మన ఆత్మ జీవిస్తుందండి. శరీరాన్ని మనం ఎలా పోషిస్తాం, ఎలా శరీరం ఎదుగుతుంది? వాళ్ళు పుట్టినప్పుడు పాలిచ్చి పెంచుతాం బిడ్డల్ని, తర్వాత ఆహారాన్ని పెడతాము, ఇంకా బూస్ట్ కదా, బలంగా ఎదుగుతుంది. మరి ఆత్మ కూడా ఎదగాలి కదండి. అప్పుడు ఆత్మకి దేవుని యొక్క వాక్యం, పాలు అనే వాక్యం అంటాడనమాట. పాలు అనే వాక్యంతో 1 పేతురు 2లో పేతురు చెప్తాడు, 2:2లో అనమాట. అంటే ముందు పాలు అంటే చిన్న చిన్న వాక్యాలు అనమాట. చిన్న చిన్న లూకాసు సువార్త, మత్తయి సువార్త, కీర్తనలు 23, 91, చిన్నగా. తర్వాత డీప్లోకి వెళ్ళిపోవాలి, స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం వరకు అన్ని ప్రవక్తల గ్రంథాలు, స్ట్రాంగ్ ఫుడ్. అప్పుడు మన ఆత్మ ఏమైపోతుందంటే బలంగా ఎదుగుతుందన్నమాట. అందుకే బాప్తిస్మ యోహాన్ని ఏమంటారు చూడండి, లూకా 1:80లో 12 సంవత్సరాల వయసుకి ఆత్మబల సంపన్నుడయ్యాడనమాట. మనం కూడా ఆత్మబల సంపన్నులు కావాలి. ఆత్మ బలంగా ఉన్నప్పుడు అప్పుడు మనస్సు కూడా బలంగా ఉంటుంది, శరీరం కూడా బలంగా ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైనదండి. శరీరం బలహీనమైపోతే బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు మన మీద ప్యాథోజన్స్, రోగక్రిములు దాడి చేస్తాయి, లోపల వచ్చి ఉంటాయి, గుడ్లు పెట్టి మళ్ళీ డిసీజెస్, వైరల్ డిసీజ్ కానీ ఏదైనా. కనుక శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏదో విటమిన్ D3, B12 ఇంకా చాలా చాలా చెప్తా ఉన్నారు. నేను ప్రోటీన్ తింటున్నాను, నేను ఇది తింటున్నాను అని చెప్తారనమాట. మరి ఆత్మకు కూడా అలాగేనండి.
బైబిల్లో వాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అన్నమాట మనకి బలాన్ని ఇస్తాయి. ఈరోజు ఈ సత్యం మీరు తెలుసుకోనండి. ఆత్మకి ఆహారం పెట్టకపోతే ఆత్మ చచ్చిపోతుందండి. ఆత్మ చచ్చిపోయినప్పుడు రాబందులు వచ్చి చేరుతాయన్నమాట. యేసు ప్రభు చెప్తారు లూకా సువార్త 17లో ఆయన యుగాంతపు సూచనలను గురించి చెప్తూ కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. అంటే ఆత్మ చచ్చిపోయినప్పుడు రాబందులు, పొలాల్లో రాబందులు వచ్చి తింటుంటాయి, పీక్కొని తింటాయి అన్నమాట. అదే మనకు కూడా జరుగుతుంది. అందువల్ల జాగ్రత్త అంటారు ప్రభు. మన ఆత్మని ప్రతిరోజు మరి దేవుని యొక్క వాక్యంతో పోషించుకోవాలండి. పరలోకం నుంచి వచ్చిన ఆత్మ తిరిగి పరలోకానికి వెళ్ళాలి. ఈ శరీరం మనం కాదు, మట్టిలోంచి వచ్చింది, ఇది తిరిగి మట్టిలోకి వెళ్తుంది. కనుక క్రింది నుంచి వచ్చిన దానికి ఆహారం ఇస్తున్నారు, పైన నుంచి వచ్చిన ఆత్మకి ఆహారం ఇవ్వాలండి. ముఖ్యంగా ఈరోజు ఆదివారం ప్రత్యేకంగా ఎక్కువ సమయం మనం బైబిల్ చదవడానికే గడపాలి. పరిశుద్ధ వారం. ఎలా మనం పరిశుద్ధపరచబడతాము? దేవుని యొక్క వాక్యంతో. యోహాను 15:3లో యేసు ప్రభు చెప్తారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. ఈ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుందండి. ఎజెకియెల్ 36:26లో కూడా నేను మీపై శుభ్రమైన జలాలు చల్లి మిమ్మల్ని శుద్ధి చేస్తాను, మీలో నుంచి మలినమంతా తొలగిస్తాను. మనంతట మనము ఉపవాసం ఉండడం వల్ల, మోకరించి ప్రార్థన చేయడం వల్ల, జపాలు చెప్పుకోవడం వల్ల పరిశుద్ధ బడమండి. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు ప్రభు అంటే తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం, అది మనల్ని పరిశుద్ధపరుస్తుందండి. 1 తెస్సలోనిక 5:23లో పౌలు రాస్తాడండి, సమాధానకర్తయకు దేవుడే మిమ్ము పూర్తిగా పరిశుద్ధపరచునుగాక. దేవుడే శుద్ధి చేస్తాడు. యేసు ప్రభు కూడా చెప్పారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి అని. యేసు సమాధానకర్తయకు దేవుడు. మనకి సమాధానం వస్తుందండి బైబిల్ చదివినప్పుడు, పాటించినప్పుడు అన్నమాట. ఆయన యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ప్రాణ ఆత్మ శరీరములను సంపూర్ణముగా శుద్ధి చేసి మిమ్మల్ని కాపాడతాడు. యేసుప్రభు వచ్చే వరకు మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అన్నమాట. మన ఆత్మని, ప్రాణం అంటే మనస్సుని, శరీరాన్ని. గాడ్ ఆఫ్ పీస్ విల్ శాంక్టిఫై యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ అండ్ హీ విల్ కీప్ యూ, ప్రొటెక్ట్ యూ టిల్ జీసస్ కమ్స్. పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి మనల్ని, మన ఆత్మని, మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడండి. ఆయనకి ఏమి ఇవ్వాలంటే మనం వాక్యం ఇవ్వాలి. ఇప్పుడు బట్టలు ఉతకండి, గిన్నెలు తోమండి అంటే పని వాళ్ళకి సబ్బు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి కదండి. పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేయాలంటే పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఎన్ని నీళ్ళు కావాలి కదా, పరిశుద్ధ ఆత్మకి మనం ఇన్ని నీళ్ళు ఇవ్వాలి. 7 అధ్యాయాలు కనీసం అన్నమాట. అప్పుడు మన ఆత్మని, మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేసి యేసుక్రీస్తు వచ్చే వరకు మనల్ని భద్రంగా, పరిశుద్ధంగా కాపాడతాడు. అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ, మనల్ని పరిశుద్ధపరిచే ఆత్మ. రోమా 1:4లో ఉంటుంది. యేసు ప్రభుని రక్షకుడు అంటారు. ఆయన మనల్ని తన శిలువ మరణం ద్వారా పాపం నుండి రక్షించాడు. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగి వేసింది, అయిపోయింది. నోటితోటి దేవుని వాక్యాలు చెప్పుకోవాలి. యేసు పరిశుద్ధ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను, యేసు రక్తం ద్వారా నేను నీతిమంతురాలుగా చేయబడ్డాను, యేసు రక్తం ద్వారా నాకు పరలోక ప్రవేశం, యేసు రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా, నేను ప్రకటించిన సత్యం ద్వారా సాతాన్ మీద నేను గెలిచాను. యేసు రక్తం నా కొరకు పరలోకంలో మొరపెడుతుంది, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. హెబ్రీ 12:24లో పౌలు చూసి రాస్తాడు. పరలోకానికి వెళ్ళి అక్కడ యేసు రక్తము తండ్రి సన్నిధిలో మన కొరకు ప్రార్థించడం చూస్తాడు. చూసి ఆయన రాస్తాడనమాట. సాతాను మన మీద పరలోకానికి వెళ్ళి నేరాలు తీసుకొస్తాడు. వాడు నేరం మోపేవాడనమాట. ప్రకటన 12లో ఉంటుంది, 10లో
యోబు మీద కూడా నేరం మోపుతాడు కదా, అలాగే మన మీద కూడా నేరం మోపుతాడనమాట. అప్పుడు మన పక్షాన ఎవరు మాట్లాడతారంటే యేసుప్రభు కూడా అండి. ఆయన మన అడ్వకేట్ అనమాట. మన పక్షాన్ని ఏమంటారంటే, నేను యేసు రక్తంతో జసింతాన్ని శుద్ధి చేశాను, నేను నా రక్తం ద్వారా జసింతాన్ని శుద్ధి చేసి నీతి వస్త్రాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఆమె నీతిమంతురాలు. యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రాన్ని తీసి తనకు కప్పాను. ఒక రాజు పెళ్లి చేసుకున్నప్పుడు రాణిని, ఎస్తేర్ అనాథ పిల్ల, మరి పారసిక రాజు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఆ రాజవస్త్రం తీసి ఆమె కప్పుతాడు. అంటే నేను రాజుగా ఏదేది కలిగి ఉన్నానో నా భార్యగా ఇప్పుడు నువ్వు అవన్నీ కలిగి ఉంటావు అన్నమాట. యేసు ప్రభు మన ఆత్మకి భర్త అండి. యెషయా 54:5 ఉంటుంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్తగును. సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. వాక్యాన్ని చదువుతూ మనం ఎదుగుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ మనల్ని కానీ మనల్ని వాక్యంతో పోషిస్తాడు. మనం పెద్దగా అయిన తర్వాత మనల్ని యేసు ప్రభుకి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. సో ఈ క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు, యేసు ప్రభుతో ఒక రిలేషన్ అండి, వివాహ బంధం. నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా దానవైతివి అంటాడు ఎజెకియెల్ 16:8. అలాగే హోసియా 2:19-20 చదవండి. నీవు నిత్యము నాకుండునట్లుగా, ప్రభు నాతో ఇట్లానే మాట్లాడతారండి, మీరు చదవండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నిన్ను నా భార్యగా చేసుకున్నాను. కరుణతో, నీతితో, కృపతో నేను నిన్ను నా భార్యగా చేసుకున్నాను. అంటే యేసుప్రభు భార్య యేసుప్రభులాగా కరుణ, నీతి, మరి కృపతో, న్యాయం ఇవన్నీ కలిగి ఉండాలన్నమాట. తను పెళ్లి కుమారుడిగా వస్తాడు. ఇప్పుడు కూడా మనం పెళ్లి కుమార్తెగా అలా ఆయనకి వధువుగా సిద్ధపరుస్తాడు మనల్ని పరిశుద్ధాత్మ. అందుకని మనం చేసే ఈ శరీరంతో చేసే క్రియల వల్ల మనం పరిశుద్ధులం కామండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు వాక్యంతో, యేసు రక్తంతో మనల్ని శుద్ధి చేస్తాడు. అంతేకాకుండా ఆయన అగ్నితో కూడా మనల్ని శుద్ధి చేస్తాడనమాట. అగ్ని ఎట్లా లోహాల్ని శుద్ధి చేస్తుంది కదండి, అలాగే మనల్ని పరిశుద్ధాత్మ శుద్ధి చేస్తాడు. బంగారాన్ని అగ్నిలో వేసి శుద్ధి చేస్తాడు కదా కంసాలి. అలాగే పరిశుద్ధాత్మ శ్రమలు అనే అగ్నిలో కూడా మనల్ని వేసి శుద్ధి చేస్తాడు. అందుకే శ్రమలు, అనారోగ్యము కొన్నిసార్లు మనకి మంచిది. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు మనిషి పాపాన్ని విడిచిపెడతాడంట. 1 పేతురు 4:1 నుంచి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వచ్చింది మనము పాపంలో నరకానికి వెళ్ళి మరణించడానికి కాదు, తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. కనుక ఆయన రక్తంలో కడిగి ఆయన మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. అందుకే యోహాన్ 14:14 చెప్తారు, నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి తీసుకెళ్తాను. నేనున్న చోట మీరుండాలి, అది నా హృదయ వాంఛ. తండ్రి దేవుడు యేసు ప్రభు ఏం కోరుకుంటారంటే వాళ్ళు ఎక్కడున్నారో పరలోకంలో మనం కూడా అక్కడికి వెళ్ళాలి. అది మన ఇల్లు. ఆత్మలో మనల్ని అక్కడే సృజించారు. అమ్మ కడుపులో శరీరాన్ని ఇచ్చారు. మన తండ్రి, ఆయన పరలోక తండ్రి, మన నాన్న, మన డాడీ. మనం డాడీ దగ్గరికి వెళ్తాం, మహిమలో ప్రవేశిస్తాం. ఆయన ఎంత మహిమ కలిగి ఉన్నాడో మనందరం కూడా అదే మహిమలో నిత్యము ఆయన సన్నిధిలో ఆనందిస్తాం. కనుక ఈ కొన్ని రోజులు భూమి మీద ఈ శరీరంలో తింటూ త్రాగుతూ ఆత్మని మరి సాతానికి అప్పగించకూడదండి. నరకం మన కొరకు కాదు, నరకము సాతాను కొరకు, సాతాను పుత్రుని కొరకు, మరి అబద్ధ ప్రవక్త సెటానిక్ ట్రినిటీ కొరకు అన్నమాట. మన కొరకు కాదు, మన కొరకు పరలోకం అండి. మనం పరలోక పౌరులం, పరలోక తండ్రి బిడ్డలం. మనం ఆయన యొక్క రాయబారులుగా ఈ భూమి మీద ఆయన పని చేయడానికి వచ్చాం. యేసు ప్రభు ఏం చేశాడో క్రీస్తు రాయబారులుగా 2 కొరింథీ 5:20 పౌలు అంటాడనమాట. మేము క్రీస్తు రాయబారులుగా క్రీస్తుతో, దేవునితో సమాధానపడుడని మేము మిమ్మల్ని క్రీస్తు పక్షంన బ్రతిమలాడుతున్నాం. రాయబారులుగా అంటే ఆయన మౌత్ పీస్ అన్నమాట.
యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ధరించుకొని ఆయన యొక్క మౌత్ పీస్గా మేము ఆయన ఏది చెప్పమంటే అది చెప్తున్నాం. ఆయన అధికారంతో, పౌలు అధికారం కాదు, పౌలు అధికారం కాదు, ఆయన అధికారం అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలండి. మనం ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు, ఆత్మలు సంపాదించుకోవడానికి వచ్చాం. మనం మొన్న ఇగ్నీషియస్ లోయలా గారి పండుగ జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎలా ఆయన శౌరి వారు వీళ్ళంతా సువార్త బోధిస్తారండి. స్పెయిన్లో వాళ్ళు 7 కలిసి సొసైటీ ఆఫ్ జీసస్ ఫామ్ చేసి, ఆ తర్వాత స్పెయిన్ తర్వాత ఫస్ట్ ఇండియా అంటే ఇష్టం అంట వాళ్ళకి. అందుకని శౌరి వారిని పంపిస్తారు. 10 లక్షల ఆత్మలు పరలోకాన్ని తీసుకొని వెళ్తాడండి. అగస్టిన్ గారు ఏమంటారంటే, ఆయన బోధించేటప్పుడు నేను ఒక్కడే పరలోకానికి వెళ్ళకూడదు, మనందరం కలిసి వెళ్దాం. నాకు ఇష్టం అండి, మనందరం కలిసి పరలోకానికి వెళ్ళాలి, ఒక్కరు కూడా మనం నరకానికి వెళ్ళొద్దు. కాబట్టి ఏం చేయాలంటే, నేను ఒక తల్లిలాగా అక్కలాగా చెప్తున్నాను, మీరు కూర్చొని బైబిల్ చదువుకోండి. ఆదివారం వచ్చింది అంటే పరిశుద్ధ వారము, పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. కుటుంబంగా మీరు భోంచేయండి, మంచి ఫుడ్ తినండి, పేదవాళ్ళకి పెట్టండి. ఆ తర్వాత కుటుంబంగా కూర్చొని మీరు దేవుని వాక్యాన్ని మరొక్కసారి ధ్యానించుకోండి. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. ఈరోజు పిల్లల్ని ఆశీర్వదించే రోజు అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పటికీ అదే ఫాలో అవుతారండి. వాళ్ళకి విశ్రాంతి దినం శనివారం సాయంకాలము కుటుంబ ప్రార్థనలో భార్య భర్తలు ఇద్దరూ కూడా పిల్లల తలల మీద చేతులు పెట్టి ఆశీర్వదించి, ఒక్కొక్కరు వచ్చి పిల్లలు తల్లిదండ్రుల్ని మొక్కినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దు పెట్టుకొని ఇంకొకసారి ఆశీర్వదిస్తారంట. నా బిడ్డను దేవుని చేతిలో మంచి పాత్రగా వాడబడుతుగాక, ఒక దానియేలులాగా, ఒక ఇర్మియా ప్రవక్త, ఒక యెషయా ప్రవక్తలాగా, ఒక ఎస్తేర్ రాణిలాగా ప్రభు కోసం ప్రకాశించుదుగాక. అది ఆ ప్రేరణతోటే ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఇందులో రాయడం జరిగింది. చదవండి, వాక్యాన్ని చదవండి. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు 5,000 మందికి అన్నం పెడతారు కదమ్మా. పెట్టినప్పుడు మరుసటి రోజు మళ్ళీ యేసుప్రభుని వెతుక్కుంటూ వస్తారు. యోహాను 6లో ఉంటుంది అన్నమాట. 6:27లో ప్రభు అంటారు, మీరు నిన్న రొట్టెలు తిని సంతృప్తి పొందారు కనుక ఇప్పుడు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా. అయితే నేను మీకేం చెప్తున్నానంటే, అశాశ్వతమైన భోజనం నాకై శ్రమించొద్దు, శాశ్వతమైన భోజనం కొరకు, నిత్య జీవాన్నిచ్చే భోజనం కొరకు శ్రమించండి. ఈ శరీరంకి తినేది మట్టిలోకి వెళ్ళిపోతుంది ఒకరోజు. మీరు గుర్తుపెట్టుకోండి, మట్టిలోకి వెళ్ళిపోతుంది ఈ శరీరం. కానీ నిత్య జీవంను ఒసగే శాశ్వతమైన భోజనం, నిత్య జీవం పరలోకం అన్నమాట. శాశ్వతమైన భోజనం ఇది అండి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తినాలి, మీరు తినాలి తినాలి తినాలి. మీరు ఆత్మబల సంపన్నులు కావాలన్నమాట. వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక 2 అంచుల ఖడ్గంలాగా ఎక్కడ పిశాచులు దాగి ఉన్నాయో ఖడ్గంలాగా సంహరిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ శరీరానికి తిన్నప్పుడు కూడా బయాలజీ టీచర్గా అది డైజెస్ట్ అయిన తర్వాత అప్పుడు రక్తం అన్నిటికీ సప్లై చేస్తుంది అన్నమాట. ఆక్సిజను, ఫుడ్, శరీరానికి బలం. ఈ వాక్యం మనం భుజించినప్పుడు అది మన ఆత్మలోనికి వెళ్ళి, ఆత్మాహారం కదా, ఆత్మలోనికి వెళ్ళి ఆత్మకి బలం, మనసుకి బలం, శరీరానికి బలం అన్నమాట. కనుక మనం దీన్ని భుజించాలి. అదే ప్రభు చెప్తున్నారనమాట. శరీరం నిష్ప్రయోజనము, జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. యోహాను 6:63లో చెప్తున్నారనమాట. ఇంకా కొలోసి 3:16లో అక్కడ పౌలు రాస్తున్నాడు, క్రీస్తు సందేశం, దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. ఇంకా అదే పేతురు ఏమంటారంటే, మీరు వాక్యం ద్వారా నూతన జన్మ పొందాలి. యేసుప్రభు యోహాను 3:5లో ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింప జాలడు.
అంటే నీరు అంటే దేవుని వాక్యం అండి బైబిల్లో. సో ఈ వాక్యం ద్వారా రోజు మనము జన్మించాలన్నమాట. అంటే వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించడం. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ. ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ మనం ఆ వాక్యాన్ని జీవించడానికి శక్తిని ఇస్తారనమాట. అందుకే సెయింట్ జెరోమ్ గారు ఏమంటారంటే, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే మీకు బైబిల్ తెలియదంటే మీకు యేసు ప్రభు తెలీదు, కనుక మిగతా ఆచారాలన్నీ వ్యర్థమైనవి. క్రిస్తాస్ అంటారు బైబిల్ అంటే. బైబిల్ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. బైబిల్ అంతా ఒకే ఒక వ్యక్తిని గురించండి, అది యేసు ప్రభుని గురించి అన్నమాట. కనుక వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాన్ని పాటించడానికి దేవుడు మనకి కృపను దయచేదురుగాక. యెహోషువ 1:8 చెప్పి ముగిస్తానండి. ఏమంటారంటే దేవుడు యెహోషువతో, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నిత్యము పఠించు, దానిలో చెప్పినవన్నీ రాత్రింబవళ్ళు ధ్యానించు, అంటే నోటితో పలుకు, అప్పుడు అవన్నీ కూడా పఠించు, ధ్యానించు, పాటించు, అప్పుడు నీకు జయం కలుగుతుంది శరీరం మీద, లోకాశల మీద, నేత్రాశ మీద. అప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావు. నేను చదువుతాను, మీరు రాసుకోనండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును. అశాశ్వతమగు భోజనంనకై శ్రమింపవలదు. నిత్య జీవంను ఒసగు శాశ్వత భోజనంనకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. శరీరం నిష్ప్రయోజనం, జీవం నిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండనిండు. వాక్యం ద్వారా ఆత్మని బలపరుచుకొనండి. వాక్యం ద్వారా నూతన జన్మ. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిన తప్ప పరలోక రాజ్యంన ప్రవేశింపజాలడు. యావే యెహోషువతో ఇలా అంటారండి, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నిత్యము పఠించుము, దివారాత్రములు దాన్ని ధ్యానించుము, దానిలో చెప్పిన విధులన్నిటినీ పాటించుము, అప్పుడు నీకు జయం కలుగుతుంది. శోధనలన్నిటి మీద జయం. దైవ జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు అంటారండి దేవుడు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్, సేస్ సెయింట్ జెరోమ్. బైబిల్ ఈజ్ క్రిస్తాస్, మీన్స్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించే కృప దేవుడు మనకు దయచేయాలని పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మా అందరికీ కూడా పరిశుద్ధాత్మనిచ్చి మా మనోనేత్రాలు తెరిచి మేము బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించడానికి మాకు కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవులుగా మన పని ఇంతేనండి, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించడం. ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.